జగిత్యాల పట్టణంలోని ఆధ్యాత్మిక కుటుంబం ఆర్యవైశ్య ఆరుణి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రజలకు రాయితీ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రాయితీ హెల్త్ కార్డులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమ్మిండ్ల వాణి శ్రీనివాస్, ఆధ్యాత్మిక కుటుంబం అధ్యక్షులు సూర శ్రీనివాస్, ఎంసాని శ్రీనివాస్, మోనగిరి వాసు, కేల్వి కృష్ణ, బొడ్ల రాజు, గోలి శ్రీనివాస్, బాషెట్టి ప్రభాకర్, ఆర్వపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టరు ఉంటేనే పుట్టిండని నిర్ధారణ చేసిన తర్వాతనే మనిషి పుట్టిండని చెప్తారు. చివరి దశలో చనిపోయినప్పుడు కూడా నిర్ధారణ చేసేది ఒక డాక్టర్. ఆ డాక్టర్ వృత్తిలో మనకు సేవ చేసుకోవడానికి కోసం మా యొక్క ఆలోచనకు మేము వారిని కోరడం జరిగింది. ఈ సేవా భాగం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా సార్ల దగ్గరికి వచ్చి చూపించుకున్న వాళ్ళకు చిన్న రాయితీ కావాలా సార్ అని అడిగాం. ఒక్క కోరిక కోరితే 3 రకాల మాకు మేము సేవలు అందిస్తామని చెప్తే ఆ భగవంతుడు మాకు కోరిక నెరవేర్చినట్టు ఆ రోజు ఆనందంగా ఉంటుంది. ఆ కోరికలు ఏంటంటే కన్సల్టింగ్లో 40% రాయితీ, అలాగే ల్యాబ్ టెస్ట్లో కూడా 40%. ఈరోజు ఏది చేసుకున్న ఫస్ట్ ల్యాబ్ అనేది అవకాశం. ఇంకొకటి ఇన్పేషెంట్లకు కూడా 30% ఇస్తా అని చెప్పి గొప్ప అన్వితమైన మాట చెప్పడం. వారి కోసం మనందరం చిరు సత్కారం. డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నేతృత్వం, అలాగే మన మున్సిపల్ చైర్మన్ సమ్మిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం గారు, అలాగే గోలి శ్రీనివాస్ గారు, మా వాణినగర్ పురప్రముఖులు, జగిత్యాల పురప్రముఖులు, ఆలయ కమిటీ, అభయాంజన కమిటీ భువనగిరి శ్రీనివాస్ కరీంనగర్ గారు, కేఎల్ కృష్ణ గారు, మా యొక్క పట్టణ ఆర్య అధ్యక్షులు నవీన్ గారు చిన్న పనిలో రాకపోయిండు. అందులో ఉన్న సభ్యులు పెద్ది శ్రీనివాస్ గారు, తర్వాత బొడ్ల రాజు గారు కూడా రావడం జరిగింది. ఇంకా చాలామంది రావడం జరిగింది. ఎందుకంటే కొంచెం అందరి పేర్లు చెప్పాలంటే కూడా కొంచెం సమయం చెప్పలేకపోతున్నాం. ఈ కార్యక్రమం భాగంగా మనకు ఈ సేవా కార్యక్రమానికి మనం సూచించిన వాళ్ళకి, నాకు సేవ చేసే వాళ్ళకు కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పాలి. మీరు ఇంత సేవ చేస్తున్నారు, మీరు కూడా యాక్టివ్గా ఉండాలి, మీరు కూడా ఈ కార్డును ఉపయోగించుకోమని చెప్పి ఇంకా ఎందుకంటే ఇంకొకటి డాక్టర్గా మొన్ననే మా యొక్క సభ్యుడు జాంసాన్ శ్రీనివాస్ కవిత దంపతులు, డాక్టర్ మనోజ్ఞ డెంటల్ మొన్ననే నిజామాబాద్లో పట్టా పొందింది. తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుంది, ఇంతమంది పెద్ద మనం వాళ్ళతో పాలు పంచుకోవాలని చెప్పి మేమందరం రావడం జరిగింది సార్. మరొకసారి పాదాలు వందనం చేసిన తప్పలేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు, వచ్చిన అందరికీ కూడా అవకాశం కల్పించినందుకు మేము సంతోషపడుతున్నాం. ఒక్కసారి బోల్టీ వాసు అభయాంజన ఈ మధ్య ఒక 6 నెలల కాలం నుండి వాసవి మాత పునర్వస నక్షత్రం రోజు అన్నదాన కార్యక్రమాన్ని 6 నెలల నుంచి చేపడుతూ అదొకటే కాకుండా వివిధ కార్యక్రమాలలో ముందుండాలి, సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వీరితో అరుణి హాస్పిటల్ వారితో టైఅప్ చేసుకొని, అంటే ఎలాంటి కమర్షియల్ కాదు, టైఅప్ మీన్స్ వాళ్ళ సేవాభావంతో చేసుకొని మనకి ప్రజలకు, జగిత్యాల ప్రాంత ప్రజలకు సేవ అందించాలనే ఉద్దేశంతో ముందుకు రావడం చాలా అభినందనీయం. అందరికీ నమస్కారం తెలుపుతూ, మరి మన జగిత్యాల ప్రాంతాన్ని జెట్ స్పీడ్తో ప్రజలందరి ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ రోజున కొత్తగా ఎలక్షన్, ఈ మధ్యనే 1 మంత్ కింద జరిగిన ఎలక్షన్లో గెలుపొందినటువంటి చైర్పర్సన్ గారు సమ్మిండ్ల వాణి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ, వచ్చిన ఇక్కడ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, అలాగే చైర్మన్ మేడంకు, అందరికీ, ఆలయ మన హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ. దీని పేరు ఆధ్యాత్మిక కుటుంబం. అంటే మనము ఆధ్యాత్మికంగా చరిత్రను చూసినట్టయితే రామాయణము, మహాభారతము, మనం అన్నింటినీ అందులో ఉన్న ఘట్టాలన్నీ మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. లక్ష్మణుడు మూర్ఛమైనప్పుడు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి నయం చేసిన సంఘటన మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు ఆధ్యాత్మిక, అంటే ఒక ఆధ్యాత్మికత అంటే ఏంటంటే కష్టంలో ఉన్న వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి.
డాక్టర్లకు కూడా మరొకసారి పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంకా చాలా మంచి కార్యక్రమంగా అందరూ మమ్మల్ని ఆత్మహత్య కుటుంబంకు ఆశీర్వాదం ఇచ్చినందుకు వారందరికీ కూడా మరొక్కసారి వాసవమాత ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ వాసవమాతను కోరుకుంటున్నాం. ఇంకా శక్తి సామర్థ్యాలతో ఈ ఆధ్యాత్మిక కుటుంబం ఆర్యవైశ్య కుటుంబానికి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరు మీకు తెలియగానే మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి ఈ కార్యక్రమంలో మేము కోరుకుంటున్నాం. ఆధ్యాత్మిక కుటుంబం వారు మమ్మల్ని సంప్రదించి మా తరఫున ఎంతోమంది బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్లకి సేవలు అందిస్తున్నాము. అదే సేవల కార్యక్రమంలో భాగంగా మాకు కొంత సర్వీస్లో డిస్కౌంట్ మీ ద్వారా ఇస్తే మాకందరికీ చాలా ఉపయోగం ఉంటుందని ఒక కోరిక వారు వ్యక్తం చేయడం జరిగింది. వారి విజ్ఞప్తి మేరకు మేము కూడా అరుణి హాస్పిటల్ యాజమాన్యం పూర్తిగా అందరం డిస్కస్ చేసుకొని ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా వచ్చినటువంటి బీపీ షుగర్ పేషెంట్లకు అట్లాగే పెద్దవారికి 60 years ఎక్కువ ఉన్న నార్మల్ పేషెంట్స్కి కూడా ఎల్డర్ కేర్ కార్డును ప్రత్యేకంగా కార్డును రూపొందించి వారి ద్వారా వారి సభ్యత్వం ద్వారా ఈ యొక్క కార్డును వినియోగం తీసుకొని రావడం జరిగింది. ఈ కార్డులో ప్రత్యేకత ఏంటంటే 40% డిస్కౌంట్ ఓపీలోని ల్యాబ్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సమస్య ఉండి అడ్మిషన్ అవసరం పడి పూర్తి స్థాయిలో చికిత్స చేసుకున్న వారికి కూడా 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్డును వారు సద్వినియోగపరచుకొని మా యొక్క సేవలను ఇంకా మెరుగుపరిచేందుకు తోడ్పడడానికి మేము కూడా మా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Morning, this is Manognya, dentist. I'm really thankful for my parents and this organization. This gave me a wonderful opportunity to stand here. I recently passed out with a professional degree, and dentistry is not too easy. This is thank you. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నరేష్ అగంతం, పీడియాట్రిషియన్, అరుణి హాస్పిటల్ యాజమాన్యం, జగిత్యాల. ఆధ్యాత్మిక కుటుంబం ఆర్యవైశ్య జగిత్యాల వారు అరుణి హాస్పిటల్ జగిత్యాల వారిని సంప్రదించి వారు చేపడుతున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగానే పేద వృద్ధులకి బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్స్ కోసం ప్రత్యేకమైన ఒక ప్యాకేజ్ గురించి వాళ్ళు మమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మేము పరిగణలోకి తీసుకొని 60 years అండ్ ఎబవ్ ఉన్న ఎల్డర్స్కి అండ్ బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ కోసమని తక్కువ ప్యాకేజీలో రొటీన్గా చేసేటువంటి రక్త పరీక్షలు చేస్తూ వారు ఎప్పుడు వచ్చినా కూడా వారి కన్సల్టెన్సీలో ప్రత్యేక రాయితీని ఇస్తూ ఒక ఎల్డర్ కేర్ కార్డ్ అనేది ఒక రూపొందించడం జరిగి అది ఈరోజు ఆధ్యాత్మిక కుటుంబం ఆర్యవైశ్య జగిత్యాల ద్వారా అండ్ గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక కార్డును మనం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇట్టి కార్డు యొక్క బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయని డాక్టర్ పవన్ జనరల్ ఫిజిషియన్ గారు వివరిస్తారు. గుడ్ మార్నింగ్, నా పేరు పవన్ సోలేటి, నేను జనరల్ ఫిజిషియన్ని. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆరోగ్యానికి చాలామందికి వాళ్ళ ఆదాయంలో 30% ఖర్చు పెడతారు. అందరికీ ఈ ఆరోగ్య సమస్యతోని ఎంత బర్డెన్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఆ బర్డెన్లో కొంత పాలు పంచుకోవడానికే ఒక ప్రయత్నం లాగా ఈ కార్డ్ని స్టార్ట్ చేశాము. ఫ్యూచర్లో మా వంతు సాయంగా ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తాము. అండ్ బీపీ షుగర్ గురించి మాట్లాడాలంటే ఫ్యూచర్లో ఇది చాలా పెద్ద సమస్యలా మారేలా ఉంది. ఎందుకంటే ప్రతి ముగ్గురులో ఒకరు బీపీ అండ్ షుగర్ బాధితులు అయ్యే అవకాశం ఉంది. ఇది మన స్టాటిస్టిక్స్ కాదు, WHO స్టాటిస్టిక్స్ ప్రకారం మనము ఈ రోగాలని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మనకు బలమైన వైద్య వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థలో భాగంగా మా వంతు సాయంగా ఈ కార్డ్ని రూపొందిస్తున్నాం. అండ్ ఇదే కాదు, ఇంకా ఇతర ప్రోగ్రాంలో మా వంతు సాయంగా ఉంటామని చెప్తున్నాం. Good morning, this is Manognya, dentist. I would like to appreciate this vision and efforts. This entire hospital team is introducing this system,
This innovation and this patient welfare truly reflects your commitment and excellence. Members, I encourage you to make full use of health cards. Let them do not just for treatment but also maintain the healthier and more informed lifestyle. I really thankful for this opportunity, for giving this wonderful opportunity. I'm not at all. హాస్పిటల్ జగిత్యాల ఎంతో సేవా దృక్పథంతో వెలగబడిందండి. నేను గతంలో ఒక 10 సంవత్సరాలు మంత్రులు సేవలు అందించి మా ఊరి ప్రజలకి, నా పరిసర ప్రాంత ప్రజలకి సేవలు అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి జగిత్యాల రావడం జరిగింది. అదే ఉద్దేశంతో జగిత్యాలలో అరణి హాస్పిటల్ నెలకొల్పడం జరిగింది. ఎంతో సేవా దృక్పథంతో ఈ హాస్పిటల్ని సేవలు అందిస్తూ ఇంకా విస్తృతపరచాలని, ఈ సేవలను మీరందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీపీ షుగర్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా మనం డిస్కౌంట్ కార్డ్స్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే ఎంతోమంది పేద ప్రజలు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎంతో అత్యధిక మొత్తంలో డెలివరీ అయ్యేందుకు చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా లో బడ్జెట్లో జస్ట్ 25,000 రూపాయలకే మనం ఒక సర్జరీ చేసి పేషెంట్ని అడ్మిట్ చేసుకొని డిశ్చార్జ్ చేసుకునేటువంటి ఒక లో బడ్జెట్ ప్యాకేజ్ డెలివరీ అనేది 25,000కి మొత్తం పూర్తిగా అందించేటువంటి విధంగా మనం రూపొందించి సేవలను అందించడం జరుగుతూ ఉంది. పిల్లల కోసం ప్రత్యేకంగా అత్యాధునికమైనటువంటి NICU, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ప్రత్యేకంగా అరౌండ్ 24 అవర్స్ ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా బేబీని మనం సేవ్ చేసుకోవడానికి, బేబీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అత్యున్నత క్రిటికల్ కేర్ వ్యవస్థను మనం అరణి హాస్పిటల్లో రూపొందించడం జరిగింది. సో పిల్లలకి, మహిళలకి అండ్ వృద్ధులకి ప్రత్యేకంగా బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా అత్యున్నత క్రిటికల్ కేర్ సమస్యలన్నింటికీ కూడా మేము వైద్య సేవలు అందిస్తూ ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా సేవలను వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.